5 నెలల పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే, శానిటేషన్ వర్కర్లకు 5 నెలల పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే, కాంట్రాక్టర్ల లక్ష్యం వైఖరి, శానిటేషన్ వర్కర్ల పట్ల కాంట్రాక్టర్ల అధికారుల లక్ష్యం వైఖరి, శానిటేషన్ వర్కర్ల పట్ల ప్రిన్సిపల్ అధికారుల లక్ష్యం వైఖరి, పెండింగ్ లో ఉన్నటువంటి 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి, శానిటేషన్ వర్కర్లకు పెండింగ్ లో ఉన్నటువంటి 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి, శానిటేషన్ వర్కర్లకు 5 నెలల పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే, శానిటేషన్ కార్మికుల సమస్యలు పట్టించుకొని ప్రిన్సిపల్ అధికారుల లక్ష్యం వైఖరి. మెడికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి గత 5 నెలల నుంచి కూడా అనేక ఇబ్బందులు, అనేక సమస్యల్లో మరి కార్మికులు పనిచేస్తూ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు అయితేనేమి, కాంట్రాక్టర్లు అయితేనేమి ఎక్కడ కూడా కార్మికుల సమస్యలు పట్టించుకొని పాపాన పోలేదు. ఎందుకంటే మరి వారికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మరి వారు చేసేటువంటి జాబ్కు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి జీతాలు పడకపోయినా కూడా మరి వారు విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి కాంట్రాక్టర్ గారు అయితేనేమి, ప్రిన్సిపాల్లో కూర్చున్నటువంటి ప్రిన్సిపాల్ గారు అయితేనేమి వారి విధులు వారికి గుర్తు రాలేదా? మరి వారు కార్మికులు మరి కడుపు కాల్చుకుంటూ ఇక్కడ పని చేస్తూ ఉంటే మీరు ఏ విధంగా మరి విధులు చేయించుకున్నారని మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి 5 నెలల జీతాలు విడుదల చేయాలి. కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి పొట్ట కూటి కోసం ఇక్కడ వచ్చి పని చేస్తూ ఉంటే మీరు వారి సమస్యలు పట్టించుకోకుండా మరే చేరితే పరిమితిలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి పైన చర్యలు తీసుకొని వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మరి ఈ శానిటేషన్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. అదేవిధంగా మరి కార్మికులపై నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి మరి కాంట్రాక్టర్లు తక్షణమే బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు, కలెక్టర్ గారు స్పందించి మరి శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు తక్షణమే విడుదల చేయించి ఎప్పుడు కూడా పెండింగ్ పడుకోకుండా జీతాలు ఎప్పటికప్పుడు వచ్చే విధంగా చూడాలని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా కార్మికులు ఏ విధంగా జీతాలు ఇవ్వకుంటే పనిచేస్తారయ్యా, ఏ విధంగా బతుకుతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు విడుదల చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారిని గౌరవ చేసి మరి తక్షణమే వారి జీతాల సాధనకై పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.